మేడారం జాతరలో కుంకుమ భరణిని అమ్మవారి ప్రతిరూపంగా పూజిస్తారు. అమ్మవారికి పూజించిన కుంకుమను ఈ భరణిలో వేసి భక్తుల ఇంటికి తీసుకొని వెళ్తారు. దీంతో మేడారం మార్కెట్లో వెండి, బంగారం రంగుల్లో కుంకుమ భరణిలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మనం సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా అక్కడ ప్రతి దేవుడు ఒక రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. కానీ సమ్మక్క సారాలమ్మ జాతరలో మాత్రము ఎలాంటి రూపం అనేది ఉండదు. కేవలము ప్రకృతిని పూజిస్తూ ఉంటారు. ఎన్నో తరతరాల నుంచి అటు ఎవరైతే ఈ సమ్మక్క సారాలమ్మ జాతరకైతే మాత్రం ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. 22వ తారీఖున జరగబోయేటువంటి ఈ వేడుకలకి సంబంధించి ప్రత్యేకించి సమ్మక్క అక్కడ చిలకలగుట్ట ప్రాంతం నుంచి ఈ కుంకుమ బర్నీలు ఏవైతే ఉన్నాయో అమ్మవారిని ప్రతీకగా కొలుస్తూ ఉంటారు. ఈ రూపంలో అమ్మవారు ఉంటుందని భక్తులు భావించడంతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా అయితే మాత్రము వీటిని పూజిస్తూ ఉంటారు. అటు ఆ గద్దెల దగ్గరికి అమ్మవారు అనేది తీసుకువస్తారు. ఈ కుంకుమ బర్నీ ప్రతిరూపంగా భావిస్తూ ఈ మార్కెట్లో అయితే మాత్రము ప్రస్తుతము ఈ కుంకుమ బర్నీలు ఇక్కడ అన్ని అటు వెండి, బంగారంలో అయితే మాత్రము కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఇవన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మకందారులు ఉన్నారు. అసలుకి చెప్పండమ్మా, ఎక్కువగా వీటిని ఎవరు కొంటూ ఉంటారు? భక్తులకు అత్యంత ఇష్టమైన సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర కుంభమేళ. సమ్మక్క సారక్క జాతర అంటేనే ఆదివాసుల జాతరగా, అందరి జాతరగా పేరు ప్రకృతి సాధించింది. ఈ అమ్మవారు కుంకుమభరిణ రూపంలో రావడం ద్వారా ఈ కుంకుమభరిణ రూపంలోనే ఉంది, ఈ అమ్మని ఇలా మనం తీసుకెళ్ళాలని చెప్పి కుంకుమ పసుపుతో పాటు కుంకుమభరిణలను నింపుకొని వాళ్ళ ఇళ్ళకైతే తీసుకెళ్తారు. అమ్మ, మహిళలకి ఎంతో ఇష్టము కుంకుమ. అలాంటి పవిత్రమైన కుంకుమని కుంకుమ బర్నీలో నింపుకొని వెళ్తారు అని అంటున్నారు కదా. అసలుకి ఎన్ని రకాలైనటువంటి కుంకుమ బర్నీలు ఉన్నాయి? అసలు ఎందుకు అమ్మవారికి అత్యంత ప్రీతికరం, అదేవిధంగా ఆ రూపంగా ఎందుకు అసలు కొలుస్తున్నారమ్మ? అమ్మ వనదేవత కాబట్టి, ఆదివాసుల వనదేవత కాబట్టి అమ్మ రూపం అనేది కుంకుమ భరిణ రూపంలో ఉందని అప్పుడు కాకతీయ రాజుల పరిపాలనలో చెప్పారు. ఇప్పుడు కూడా అమ్మను కొలిచే మన పూజారులైనా కుంకుమ భరిణ రూపంలోనే తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠింపడం జరుగుతుంది. దానికోసమని అమ్మనే కుంకుమ భరిణ రూపంలో ఉందని ప్రతిరూపంగా కుంకుమ భరిణను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అమ్మ, గతంతో పోలిస్తే అంటే కేవలము ఆదివాసులకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ మేడారం జాతరకి ఎక్కువగా వస్తుండే ఉంటారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భక్తులు అనేది మేడారం జాతరకే వస్తున్నారు కదా. అసలుకి ఏ విధంగా చెప్తారు ఈ పండుగ గురించి? అమ్మ, ఈ పండగ అంటే ఆదివాసుల పండగ అని ఇంతకుముందు అందరూ ఆదివాసులు చేసుకుంటూ ఉండి పలు దేశాల నుంచి మన ఆసియా ఖండంలోని అతిపెద్ద వనజాతర మన జాతర ఈ కుంభమేళ జరుగుతుంది కాబట్టి ఇరు ప్రాంతాల నుంచి కూడా అమ్మ జాతరకు రావడం జరుగుతుంది. అమ్మ రూపం లేకున్నా అమ్మ దర్శనం కావాలని చెప్పి 3 రోజుల పాటు జరిగే ఈ జాతరలో వేలాది, లక్షలాది, కోట్లాది భక్తులు కూడా వస్తూ అమ్మ దర్శనం చేసుకుంటూ ఉంటారమ్మ. అమ్మ, ఓవైపు అమ్మవారు కూడా ప్రతీకగా అంటే ఈ రూపంలో ఉంటారు అని చెప్పేసి ఎంతోమంది భక్తుల నమ్మకం తరతరాల నుంచి వస్తుంది. మరోవైపు బెల్లం, బంగారం అని పిలుస్తారు. అసలుకి బంగారం అంటే అమ్మవారికి ఇష్టమా, లేకపోతే ఎందుకు అమ్మవారికి మొక్కు రూపంలో చెల్లిస్తూ ఉంటారు? అమ్మవారికి ఇష్టమైన బంగారం ఏదైతే ఉందో మనం ఏమైతే ఇచ్చుకోలేము, ఎక్కువ మొత్తంలో అయితే ఏమి ఇచ్చుకోలేము. అమ్మకు చాలా ప్రీతికరమైనది బంగారం. కుంకుమ భరిణ రూపంలో ఉన్న అమ్మవారికి ప్రీతికరమైనది బంగారం. ఎత్తు బంగారాలు అనేది ఈ మేడారంలో బాగా అమ్మకు మొక్కి వాళ్ళ కోరికలు తీర్చుకొని వాళ్ళ పాపలు వాళ్ళ ఆరోగ్యాలు అన్ని వేళలా సమకూర్చి వాళ్ళకు ఆదరణగా ఉంటుంది. తల్లి వనదేవత ఆశీర్వాదం కోసం ఎత్తు బంగారం ఇస్తారమ్మ. చూస్తున్నాం కదా. అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అటు బంగారాన్ని కూడా అందరూ కొనేంత వీలుగా ఎక్కువ హంగామాలు, అదేవిధంగా ఖర్చు లేకుండా ప్రతి ఒక్క భక్తుడు కూడా తమ కోరికలను తీర్చుకోవడానికి అందరికీ అవైలబుల్గా ఉండే విధంగా, తక్కువ ఖర్చు అయ్యే విధంగా అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి బెల్లాన్ని బంగారంగా పిలువబడుతూ అమ్మవారికి మొక్కులు చెల్లించడానికైతే మాత్రము ఉపయోగిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అదేవిధంగా అమ్మవారి ప్రతీక అయినటువంటి ఈ కుంకుమ బర్నీ రూపంలో ఉంటారు కాబట్టి భక్తులు తమ ఇళ్ళకి అటు కుంకుమని, అదేవిధంగా పసుపులతో మహిళలు అయితే మాత్రము కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తారు అని చెప్పేసి అమ్మకందారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంతోష్తో సుజాత, మేడారం.